ఈరోజు అయితే కనుక జొన్నపిండి కొద్దిగా ఉందనేసి నేను జొన్నపిండిలో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేశాను. ఇలాగైతే కనుక రోటీలు కూడా చాలా రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, చాలా చక్కగా వచ్చేస్తాయి. కొద్దిగా పొడి పిండి అయితే చల్లుకోవాలి. ఇలాగా జొన్నపిండి కొద్దిగా ఉంది అనేసి కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా జొన్నపిండి రెండు వేసి నేను ఇక్కడ రోటీ అయితే చేస్తున్నాను. చాలా చక్కగా వచ్చేస్తున్నాయి, చూడండి మీరే. ఇప్పుడు రోటీ మొత్తానికైతే కనుక రోటీ చేయడం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అరిచేతిలోకి తీసేసుకొని ఇలా చేతిలోకి తీసుకొని ఇలాగా ప్యాన్ పైన అయితే వేసాను. ప్యాన్ పైన వేసిన తర్వాత హై అయితే పెట్టేశాను. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ రోటీ. ఎందుకంటే ఇందులో ఒట్టి జొన్నపిండి అయితే మీరు ఇబ్బంది పడిపోతారు. జొన్నపిండి కాకుండా కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ నేర్చుకునేటోళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. రోటీ వన్ సైడ్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత రెండో సైడ్ ఇప్పుడు ఈ సైడ్ అయితే ఇంకా మనం వాటర్ అనేది చిన్న లైట్గా బొబైల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వాటర్ ఇలాగా మనం కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా జొన్నపిండి వేసాం కదా, వాటర్ వేయచ్చా లేదని మీకు డౌట్ ఉండొచ్చు. వేయాలండి కంపల్సరీగా, ఎందుకంటే జొన్నపిండి ఉంది కదా అందుకనేసి వాటర్ వేయాలి. ఇలాగ అప్లై చేయాలి పూర్తిగా. ఇప్పుడు మనం వాటరు దీనిపైన అప్లై చేసిన తర్వాత జస్ట్ కొద్దిగా ఇలాగా చూస్తే అంచులు మొత్తానికి వదిలేసినట్టుగా అయితే రోటీని ఇలాగా తిరిగేయడమేనండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఈ సైడ్ కూడా పూర్తిగా కాలిన తర్వాత మళ్ళీ తిరిగేద్దాము. ఇక్కడ మనకు అంచులు అబ్బాయా లేదా అని చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు రోటీ అయితే తిరిగేసానండి. రోటీ తిరిగేసిన తర్వాత కూడా రోటీ మనకు ఎంత చక్కగా పొంగుతుందో చూడండి మీరే. గోధుమ రోటీ అంటే ఇంక గోధుమ పిండి ఉన్నా జొన్న పిండి ఉన్నా కానీ సరే మనకు తేడా కనిపించడం లేదు. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా రోటీ అయితే చేసుకోగలుగుతారు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో రోటీ కదా. మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే ఇంకా చేయండి. సూపర్ వచ్చింది కదా. ఇప్పుడైతే వేడి వేడి రోటీ ఇందులో వేసేస్తున్నాను. గోధుమ కొద్దిగా జొన్న పిండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.